అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అధిక టారిఫ్ల ఒత్తిడి మధ్య భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే చైనా, రష్యాలతో వాణిజ్య ఒప్పందాలను చేసుకుంటోంది. రీసెంట్ గా జపాన్ పర్యటనకు వెళ్లిన మోదీ ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునేలా చర్చలు జరపనున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా నేడు మోదీ టోక్యో చేరుకున్నారు. ఈ టైంలోనే అమెరికా, జపాన్ వాణిజ్య చర్చల్లో అనిశ్చితి నెలకొంది. మోదీ జపాన్ లో అడుగుపెట్టిన తర్వాత జపాన్ వాణిజ్య మంత్రి ర్యోసి అకజావా అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో అమెరికాలో $550 బిలియన్ పెట్టుబడి ఒప్పందం రద్దయింది. జపాన్లో జరగనున్న 15వ భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం ప్రధాని మోదీ టోక్యో చేరుకున్నారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశంలో మోదీ జపాన్ ప్రధాని షిగెరు ఇషిబాతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇందులో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, అత్యాధునిక సాంకేతికతలపై దృష్టి పెట్టనున్నారు. జపాన్ రాబోయే దశాబ్దంలో భారత్లో 10 ట్రిలియన్ యెన్ అంటే సుమారు $68 బిలియన్ పెట్టుబడులను ప్రకటించనుంది. ఇది సెమీ కండక్టర్లు, ఏఐ, ఫార్మాస్యూటికల్స్, క్లీన్ ఎనర్జీ వంటి రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టనుంది. అంతేకాక ముంబై, అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో జపాన్కు చెందిన E10 షింకాన్సెన్ టెక్నాలజీని ఉపయోగించేందుకు ఒప్పందం కుదరనుంది. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు 2027 నాటికి గుజరాత్ ఎన్నికల ముందు పూర్తి కావాలని మోదీ ఆశిస్తున్నారు. ఈ పర్యటన భారత్ జపాన్ స్పెషల్ స్ట్రాటజిక్ అండ్ గ్లోబల్ పార్ట్నర్షిప్ను మరింత బలోపేతం చేయడంతో పాటు ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా పెరుగుతున్న ప్రభావాన్ని సమతుల్యం చేయడానికి కీలకమైనదిగా విశ్లేషకులు భావిస్తున్నారు. మోదీ జపాన్లో అడుగుపెట్టిన తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. జపాన్ వాణిజ్య మంత్రి ర్యోసి అకజావా గురువారం షెడ్యూల్ చేసిన వాషింగ్టన్ పర్యటన చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. దీనివల్ల అమెరికాతో $550 బిలియన్ పెట్టుబడి ఒప్పందం ఆలస్యమవుతోంది. ఈ ఒప్పందం ప్రకారం జపాన్ అమెరికా రంగాలైన ఎనర్జీ, సెమీకండక్టర్లు, క్రిటికల్ మినరల్స్, ఫార్మాస్యూటికల్స్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. అందుకు బదులుగా అమెరికా జపాన్ దిగుమతులపై 25% టారిఫ్లను 15%కి తగ్గించనుంది. అయితే ఈ ఒప్పందంలో పరిపాలనా స్థాయిలో చర్చించాల్సిన అంశాలున్నాయని, అందుకే పర్యటన రద్దు చేయబడిందని జపాన్ ప్రభుత్వ ప్రతినిధి యోషిమాసా హయాషి తెలిపారు. ఈ రద్దు అమెరికా టారిఫ్ ఒత్తిడికి జపాన్ తలొగ్గకుండా ఉండడాన్ని సూచిస్తుందని, సరిగ్గా మోదీ టోక్యో పర్యటన సమయంలో ఈ పరిణామం జరగడం దీనికి మరింత ప్రాముఖ్యతను జోడించిందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ నిర్ణయం అమెరికాకు జపాన్ ఇచ్చిన షాక్గా ఉందని, అంతేకాక భారత్ జపాన్ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 50%, జపాన్పై 25% టారిఫ్లను విధించారు. దీంతో 2 దేశాల ఎగుమతులపై గణనీయమైన ప్రభావం పడుతోంది. దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థకు సుమారు $7 బిలియన్ నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక జపాన్కు సంబంధించి ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ దిగుమతులపై టారిఫ్లు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను ఒత్తిడిలోకి నెట్టాయి. ఈ నేపథ్యంలో భారత్, జపాన్ తమ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలోపేతం చేసుకోవడం ద్వారా అమెరికా ఒత్తిడిని తట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల్లో భారత్, జపాన్ ద్వైపాక్షిక వాణిజ్యం $21 బిలియన్ చేరింది. ఇప్పుడు ఈ సమావేశంలో మరిన్ని ఒప్పందాలు కుదరనున్నాయి. అమెరికా టారిఫ్లు ఈ 2 దేశాలను కెనడా, ఆస్ట్రేలియా వంటి ఇతర మార్కెట్ల వైపు మళ్లేలా చేస్తున్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు జపాన్ వాణిజ్య మంత్రి రియోసి అకజావా అమెరికా పర్యటన ఆకస్మికంగా రద్దు కావడం ఇరు దేశాల మధ్య ఒప్పందంపై అనిశ్చితిని సృష్టిస్తోంది. ఇది క్వాడ్, భారత్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా సహకారంపైన ప్రభావం చూపించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం వల్ల జపాన్పై మరిన్ని ఆంక్షలు విధిస్తే ఆర్థిక ఒత్తిడి పెరగవచ్చంటున్నారు. అంతేకాక భారత్, జపాన్ చైనాకు వ్యతిరేకంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో సమతుల్యత కోసం క్వాడ్పై ఆధారపడుతున్నాయి. కానీ అమెరికా టారిఫ్లు ఈ సహకారాన్ని బలహీనపరిచే అవకాశం ఉంది. జపాన్ పర్యటనను ముగించుకుని మోదీ చైనా వెళ్లనున్నారు. ఆగస్టు 30, సెప్టెంబర్ 1న చైనాలోని
టియాన్జిన్లో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్కు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా చైనాతో పాటు మోదీ పలు కీలక ఒప్పందాలు చేసుకోనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సమావేశాల్లో భాగంగా మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్తోనూ చర్చలు జరపనున్నారు. దీంతో 3 దేశాల నాయకులు ఒకే వేదిక పైనుంచి అమెరికాకు వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా జపాన్, చైనా పర్యటనలు గ్లోబల్ రాజకీయాల్లో కీలక చర్చలుగా మారింది.